తగ్గుతుంది. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని గమనించినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతివారు కూడా ప్రతిరోజు చెప్పిన విధంగానే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. అలాగే సమయము, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున 12 రాశుల వారు కూడా ఈ రోజున హనుమంతుడికి సంబంధించింది ఏదైనా సరే హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడి దేవాలయాలు సందర్శించడం కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయాలు అవకాశం ఉన్నట్లయితే వెళ్ళినట్లయితే అన్ని విధాల మానసిక శాంతి, అదన్నా టెన్షన్స్ లాంటివి ఉంటే అవి తగ్గడం దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుని యొక్క స్తోత్రాలు ఒకవేళ చేయగలిగితే ఈ యొక్క హనుమాన్ చాలీసా 11 సార్లు చేసుకోవడం కూడా చాలా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ మనం భావించాలి. అలాగే ప్రతిరోజు చెప్పినట్టే మనం చెప్పుకునే యొక్క రాశి ఫలితాలన్నీ ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు. అది దాదాపుగా అందరికీ సంబంధించి జనరలైజేషన్గా చెప్తున్నాం కనుక ఇది కేవలం తమకే వర్తిస్తుందని అనుకోకుండా ఏ వ్యక్తి అయినా సరే తమ తమ వ్యక్తిగత జాతకాలను ప్రతిరోజు చూసుకుంటూ వెళ్తున్నట్లే నడుస్తున్న దశ అంతర్దశల్లో కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి తగిన పరిష్కారాలు చేసుకుంటూనే ఉంటారు. కనుక ఈ గోచారీత్యా ఎదురవుతున్న వాటిలో ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా ఆ విషయంలో ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు అంటే దేవాలయ సందర్శన కానీ, ఇష్టదేవతా ప్రార్థన కానీ, లేకపోతే ఆ రోజు చెప్పిన దేవుడికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా చేసుకున్నా కూడా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని గుర్తుంచుకో.